ప్రైజ్ ది లార్డ్ అండి. నాలుగో మాట, సిలువలో పలికిన నాలుగో మాటను ధ్యానించుకుందాం. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇది చాలా మర్మముగా ఉన్న మాట, చాలా మర్మమైన మాట, చాలా లోతైన మాట. ఇది ఆయన పలికిన మాట కంటే కూడా ఆయన కేక వేశాడని మనం వాక్యం చదివినప్పుడు బిగ్గరగా ఆయన కేక వేసినట్టుగా మనం చూస్తాం. ఈ సిలువలో ఆయన ఆక్రందన, ఆయన ఆవేదన, ఆయన నిస్పృహ, ఆయన ఒంటరితనానికి సంబంధించిన పలుకు ఇది. ఆయన మన ప్రతి బాధను, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడండి. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు. పరిస్థితి గుండా వెళ్ళని వాళ్ళకి ఆ పరిస్థితి ఎలా అర్థమవుతుందండి? యేసు ప్రభు ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు కాబట్టి మన ప్రతి ఆక్రందన, ఆవేదన, నిస్పృహ, ఒంటరితనం ఆయనకు తెలుసు. ఆయన వాటి నుంచి మనల్ని విడిపించగలడు. మనం చూసినట్లయితే లేఖన భాగంలో గెత్సెమనేలో ఆయన చేసిన ప్రార్థన మనకు తెలిసినదే. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా మనోవేదనకు గురయ్యాడు. ఆయన చాలా బలహీనపడిపోయాడు. ఆయన చాలా వేదనతో ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారింది. దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచింది. ఎందుకు దేవదూత వచ్చి బలపరిచిందంటే ఆయన బలాన్ని కోల్పోయాడు. ఎందుకోసం బలాన్ని కోల్పోయాడు అంటే ఇంక తండ్రి తన చేయి విడిచే సమయం వచ్చింది అని ఆయన అర్థం చేసుకుని ఆ యొక్క ఎడబాటును తను సహించలేకపోయాడు. ఆ ఎడబాటును తను ఊహించుకోలేకపోయాడు యేసుప్రభు. కాబట్టి తన చేయి విడిచినట్టుగా ఫీల్ అయ్యి తను అంత వేదనకి యేసుప్రభు గురైనట్టుగా మనం చూస్తాం. క్రిస్మస్ అనేది సిలువకు సంబంధించిందండి. క్రీస్తు పుట్టుక సిలువకు సంబంధించింది. క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్ అంతే. క్రాస్ లేనిదే క్రిస్మస్ లేదు, క్రిస్మస్ లేనిదే క్రాస్ లేదు, రిజరక్షన్ లేదండి. చాలా మనము ఒంటరితనము అంటే సపరేషన్ అనేది, ఒకరు మన చేయి విడిస్తే, ఒకరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. కొలసి 1:19-20 వచనాల్లో మనం చదివినట్లయితే ఆయన సంధి చేయడానికి వచ్చినట్టుగా మనం చూస్తాము. ఏ విధమైన సంధి మనకు ఆయన చేశారు అంటే, ఆదాము అవ్వలు ఆ ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రభువు చెప్పిన ఆజ్ఞ పాటించకుండా వారు పండు తిన్న దినముననే చనిపోతారని అక్కడ మాట వ్రాయబడి ఉంది. కానీ వారు ఆ తిను దినమున వారి శరీర రీతిగా చనిపోలేదండి. దాదాపు 930 సంవత్సరాలు బ్రతికినట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఆ శారీరకమైన జీవితం వారు అనుభవించగలిగారు, కానీ ఆత్మ సంబంధమైన ఆ యొక్క కనెక్షన్ కట్ అయిపోయింది. ఆత్మ సంబంధమైన ఒక రిలేషన్ కట్ అయిపోయింది. ఆత్మ సంబంధముగా ఎడబాటుకు వారు గురై శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితాన్ని మాత్రమే వారు జీవించి శారీరక మరణాన్ని ఆ 930 సంవత్సరంలో ఆయన పొందినట్టుగా చూస్తున్నాం. 2 కొరింథీ 5లో చూస్తే పాపం ఎరగని వాడు మన నిమిత్తం పాపంగా చేయబడ్డాడు అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53లో మన నిమిత్తము ఆయన నలగొట్టబడ్డారు అని రాయబడి ఉంది. ఆయన వీపంతా దున్నపడింది, ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఇంకా ఏం మాత్రము ఆయనలో శక్తి లేని రీతిగా ఆయన వీపు దున్నపడి, ఆయన మేకులతో కొట్టబడి చాలా నలగొట్టబడిన స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనము గమనిస్తాం. మన పాపం ఆయన మీద పడినప్పుడు ఆయన తండ్రి నుంచి ఎడబాటుకు లోనయ్యాడు. లేకపోతే ఆ తండ్రి నుంచి ఎడబాటు అన్నది ఆయనకు అప్పటి వరకు ఎప్పుడూ లేదు. తండ్రి చెప్పిన పనులు చేస్తూ తండ్రితో ఆయన నడుస్తూ ఉన్నారు. కానీ మన పాపము నిమిత్తమై ఆయన పాపిగా చేయబడి ఆ శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టినప్పుడు ఆయన నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని కేక వేస్తున్నారు. ఆయన ఆక్రందన చేస్తూ ఉన్నారండి. అది ఒక మర్మం. ఈ మాటలో అనేకమైన మర్మాలు దాగున్నాయి. మన తెగిపోయిన ఆ మనిషితో దేవునికి తెగిపోయిన ఆత్మీయ సంబంధము, మనిషితో దేవునికి కలిగిన ఎడబాటు ఏదైనా వనంలో కలిగిందో దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి ఆ మనిషికి దేవునికి మధ్య సంధి చేయడానికి, మనిషికి దేవునికి ఒక రిలేషన్షిప్ని, ఒక ఎమోషన్ని బిల్డప్ చేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి శిలువ మీద ఆయన బలి పశువుగా చేయబడి ఆ తండ్రి చేత చేయి విడవబడ్డట్టుగా మనం చూస్తాము. ఆయన సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన మన నిమిత్తమై ప్రతి ఒక్క బాధను, భారాన్ని భరించాడు. ఆ తండ్రి చేయి విడిచిన ఆ ఎడబాటు ఆయన సహించలేకపోయాడు. అయితే మన జీవితాల్లో మనము తండ్రి చేయి విడిచి
నడిచే బిడ్డలుగా కాకుండా తండ్రి చేయి పట్టుకుని తండ్రి యొక్క చిత్తానుసారంగా తండ్రి యొక్క ప్రణాళికలో ముందుకు వెళ్ళే బిడ్డలుగా మనం ఉండాలని ఈ మాట ద్వారా ప్రభు మనతో చెప్తున్నాడు. ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా ఆయనతో కలిసి మనము ఒక సంబంధం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన నిశ్చయముగా ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో మనల్ని ముందుకు నడిపిస్తాడండి. ఈ భూమి మీదకి మనం ఒక మిషన్ మీద వచ్చామండి. దిస్ ఇస్ అ మిషన్ ట్రిప్. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము? యాత్రికులుగా వచ్చామని పాట పాడతాం, కానీ ఈ భూమి మీదకి మనం ఒక మిషన్ ట్రిప్ మీద వచ్చాం. పరలోకం నుంచి ప్రభువు మనని ఒక మిషన్ ట్రిప్ కోసమే ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీద ఆయన మన కోసం ఏ మిషన్ అయితే పెట్టి ఉన్నాడో లెట్ us డూ దట్ మిషన్. ఆ మిషన్ని మనం అకాంప్లిష్ చేసి ఆ మిషన్ని కంప్లీట్ చేసి తిరిగి మనము పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రభుతో నిత్యము ఉండబోతున్నాం అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో మనం ఎవరెవరము ఏ మిషన్ కోసమైతే భూమి మీదకి పంపబడ్డామో ఆ తండ్రి చేయి పట్టుకుని ఆ యేసు ప్రభు సిలువ వైపు చూస్తూ ఆయన సిలువలో పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడు కూడా తండ్రి మన చేతిని విడిచినట్లుగా ప్రవర్తించకుండా ఎప్పుడు ఆయన చేయి పట్టుకుని ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలని ఈ మాట సూచిస్తుంది. హల్లెలూయా.